హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. సంక్రాంతి రోజు పిండి వంటలు తయారు చేశామని చెప్పాను కదా, అవి ఎలా తయారు చేసుకున్నాం అనేది ఒక చిన్న వీడియో ఇందులో యాడ్ చేశాను. అలానే కనుమ రోజు ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో, అలానే ముక్కనుమ రోజు ఎలా జరిగింది అనేది 3 రోజుల వీడియోలు చిన్నగా అయితే ఒక చిన్న వీడియో అయితే చేసేసాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అంటే వీడియో మొత్తం షార్ట్ కట్లో తీశారనమాట, అంత ఫుల్గా ఏం తీయలేదు, అందుకని ఒక దాంట్లో సరిపోయింది. సంక్రాంతి రోజు నేను నువ్వులు ఉండలు తయారు చేశాను అనమాట. అరిసెలు, పోగుండ్లు, పొంగడాలు చేయొచ్చు, చేయడానికి వస్తాయి కానీ మా పిల్లలు తింటారు అనమాట ఎక్కువ. ఇంకా అందుకనే నువ్వుల లడ్డూలు తింటారు కదా రోజు, అవి అయిపోయి అని చెప్పేసి తయారు చేస్తున్నాను. అలానే సంక్రాంతి రోజు నువ్వులు బెల్లంతో కలిపిన వంట ఏదో ఒకటి తినాలంట, మంచిదంట. ఇంకా 2 అయిపోతాయి కదా అనేసి నువ్వులు బాగా వేపేసి పక్కన పెట్టాను. అలానే బెల్లం పాకం తీస్తున్నాను అనమాట. ఇవి నువ్వుల లడ్డూలా తయారు చేసామనుకోండి, ఒక 1 మంత్ పైన ఉంటాయి, చాలా రోజులు నిలవ ఉంటాయి అన్నమాట. బాగా నువ్వులు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు అవి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. కొంచెం చల్లారి చేతికి మొత్తం నెయ్యి రాసుకొని ఉండలు అయితే ఇలా చుట్టేస్తున్నాను. అంటే ఈసారి ఎలా తయారు చేసుకోవాలనేది ఫుల్గా వీడియోలో అయితే చూపించలేదు, జస్ట్ చేసుకుంటున్నామని మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒకసారి వీడియో చేసి పెట్టాను అన్నమాట, నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలనేది. అలానే ఎప్పటికప్పుడు తయారు చేసినప్పుడు పెడుతూ ఉంటాను కదా, మళ్ళీ ఎందుకు మాటికి పెట్టడం అని. నాకు తెలిసి అందరూ రెగ్యులర్గా చూసేవాళ్ళే ఉంటారు నా వీడియోస్, సో అందుకని ఇంకా నువ్వుల లడ్డూలు అయితే ఈసారి ఎక్కువ తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు, మా ఆయన అందరూ హెల్ప్ చేశారు ఈరోజు నాకు. అందరూ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు కదా, అందుకని ఎక్కువ చేసి పెట్టుకున్నాను. అలానే చూడండి, కొన్ని సగ్గుబియ్యం చెక్కలు కూడా తయారు చేస్తున్నాను. ఇవి కూడా ఎలా తయారు చేయాలనేది నేను ఒక వీడియో స్పెషల్గా చేసి పెట్టాను కదా, ఇంకా అందుకే ఈసారి చూపించట్లేదు, జస్ట్ చేసుకుంటున్నదే చూపిస్తున్నాను. నేనైతే బియ్యం పిండిలో సగ్గు బియ్యం ఇంకా పెసరపప్పు నానబెట్టి వేస్తున్నాను. అలానే మిక్సీలో మిరపకాయలు, అల్లం, జీలకర్ర పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇంకా కొంచెం బటర్ వేడి చేసి వేసాను. ఇంకా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చపాతి ముద్దల 4 పక్కల నుంచి నీట్గా కలిపేసుకొని కాసేపు తడి క్లాత్ వేసి పక్కన పెట్టానమాట. ఈ పిండి కలిపినప్పుడు చేయి చాలా నొప్పి వస్తుంది అనమాట, కాసేపు ఆగి చేద్దాంలే అనేటట్టు కాసేపు తడి క్లాత్ వేసి పక్కన పెట్టా. అలానే మనకి వంటలో హెల్ప్ చేయడానికి నరేష్ వస్తాడు కదా, లేడనమాట, ఉంటే పిలిపించుకునేదని చక్కగా. అయినా సరే మా ఇంట్లో మా పిల్లలు, మా ఆయన బాగా హెల్ప్ చేస్తారు కదా ఈరోజు, అందుకే ఇంకా మేమే చేసేసుకుంటున్నాం. నువ్వుల లడ్డూలు చూడండి చాలా బాగా వచ్చాయి ఈసారి అయితే మాత్రం. అంటే ఎక్కువ ఓపిక్గా ఫ్రై చేశాను నువ్వులు, తినేటప్పుడు టేస్ట్ బాగా అనిపించింది. మా పిల్లలకి ఇవి చిన్న లడ్డూల్లా చేసి ఇవ్వండి అమ్మ నాకు అని చెప్పాను. ఇద్దరు చూడండి చక్కగా కూర్చొని చిన్నగా తయారు చేస్తున్నారు. ఇలాంటి వంటలు చేసినా, ఏవైనా పనులు చేసినా కూడా ఇంట్లో అందరూ హెల్ప్ చేస్తారనమాట. ఓన్లీ నేను ఒక్కదాన్నే చేయాలని అనరు. వంటలు చేసినా, క్లీనింగ్ చేసినా, ఇంకేమైనా ఎక్స్ట్రాగా పని చేస్తే, అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే చేస్తారు. వాళ్ళ లడ్డూలు చేస్తే నేను నొక్కేసి మరొక వైపు వేపేసుకుంటున్నాను కూడా. ఈరోజు అయితే పొయ్యి కిందన పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ స్టవ్ బాగా హీట్ అయిపోద్దేమో, ఆల్రెడీ నువ్వుల లడ్డూలు కూడా తయారు చేశాను కదా, మళ్ళీ దానిపైన గ్లాస్ పగిలిపోయినా చేసిన ప్రమాదం అని చెక్కలు కూడా కొన్ని ఎక్కువే తయారు చేశాను ఈరోజు. ఎందుకంటే ఈ పండగ పిండి వంటలు అని చెప్పి అందరూ మనకి ఇస్తారు, మనం కూడా అందరికి ఇవ్వాలి కదా. కొంతమంది ఊరి నుంచి తెచ్చుకుని పిండి వంటలు అవన్నీ ఇస్తారనమాట. సరే చేస్తున్నాను కదా, కొన్ని ఎక్కువ చేస్తే మనం కూడా ఇవ్వచ్చు కదా అనేటట్టు కొన్ని ఎక్కువ చేసుకుంటున్నాను చూడండి. ఊరిలో అనుకోండి, ఊరి నుంచి ఏదో ఒకటి తెచ్చేదాన్ని, జంతికలు, అరిసెలు అలాంటివి ఏవైనా. ఈసారి వెళ్ళలేదు కదా, వెళ్ళకపోయినా సరే మనం చేసిద్దాంలే అనేటట్టు మా వాళ్ళైతే సీరియస్గా ఉండలు చుట్టేస్తున్నారు. లేదనుకో అలా టీవీ వేసుకొని కూర్చోవడమే రోజులా అని అనిపిస్తుంది. ఇలాంటి పనులు ఏమైనా చేస్తే కొంచెం వాళ్ళకి కూడా ఏదో పండగ ఫీలింగ్ వస్తుంది కదా. ఈ డబ్బాతో కానీ మనం చక్కగా ఇలా నొక్కేసుకున్నాం అనుకో, ఈజీగా అయిపోద్ది పని. అలానే చెక్కలు చాలా వేగంగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అలానే ఎవరైనా హెల్ప్ చేస్తేనే మనకి ఈజీ అవుతుంది అనమాట. మనమే పిండి కలుపుకొని, మనమే చిన్న ఉండలు చేసుకొని, మనమే నొక్కుకొని, మనమే ఫ్రై చేసుకోవాలంటే మాత్రం కొంచెం టాస్కే. ఏదైనా పిండి వంట అంతే, రోజు చేసుకున్న పనులైతే ఒక్కలం చేయగలం కానీ ఇలాంటివి అయితే చేయలేం. ఇంకా నేనైతే ఈ మధ్యన నేర్చుకుంటున్నాను అనమాట వంటలన్నీ. కాకపోతే నేను యూట్యూబ్లో చూసి ఏ వంట చేసినా కూడా ఆ వంట హిట్ అవుతుంది అనమాట, అలా పాడవదు, ఫెయిల్ అవ్వదు ఏ రోజు కూడా. ఈ చెక్కలు కూడా ఫస్ట్లో చేసేటప్పుడు అయ్యో నాకు రాదు అనుకునేదాన్ని, కానీ ఒకసారి మా పైన ఉన్న ఆంటీ నేర్పించారు. ఆ తర్వాత మాకు నెమ్మదిగా యూట్యూబ్లో చూస్తే నాకు కొంచెం అర్థమైందనమాట. ఇంకా మొత్తానికైతే ఇలా చేసుకుంటున్నాం అనమాట. పండగ రోజు పిండి వంటలు మా ఇంట్లో ఇలా జరిగాయి. నేనైతే ఒక 2 kgs పిండి ఒక 1.5 hour 2 hours చేసేసుకున్నాను అనమాట. ఇగోండి ఈ బేషన్ నిండా వచ్చాయి, సగం పంచిన సగం తినడానికి పనికొస్తాయి కదా. ఇగోండి చాలా బాగున్నాయి, అసలు క్రిస్పీగా బాగా వచ్చాయి సరే. అంటే చేస్తూ ఉంటే మనకి చేతికి దాని గురించి అర్థమైపోద్ది అనమాట ఎలా చేయాలి అనేది. నువ్వుల లడ్డూలు కూడా తయారు చేసి పెట్టాను అనమాట పక్కన.
ఇంక సంక్రాంతి రోజు నైట్ ఆ వంటతో ఫినిష్ చేసామన్నమాట సంక్రాంతిని. నెక్స్ట్ డే కనుమ కదా, కనుమ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేద్దాం కదా అనేసి కొంచెం గోధుమ పిండి అందులో సాల్ట్ వేసి ఇంకేం వేయలేదు, ఒక్కొక్కసారి పెరుగు బటరు అవన్నీ వేసి కలుపుతానమాట. ఇప్పుడు దీంతో కాంబినేషన్గా మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. మటన్ కర్రీ చేసేటప్పుడు ఈ బటరు పెరుగులు అన్నీ వేసుకుంటే నాకు చపాతీలో నచ్చదనమాట. నార్మల్గా వెజిటేబుల్ కర్రీస్తో పాటు తిన్నామనుకోండి, అప్పుడు మనం ఇందులోని అరటిపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈసారి అయితే ఏం వేయట్లేదు, జస్ట్ వాటర్ వేసి కలిపేస్తున్నాను ఇలాగ మెత్తగా. ఇంకా దీంతో పాటు దీన్ని కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇది కొంచెం నానేలోపు మనం మటన్ కర్రీ కుక్కర్లో పెట్టేస్తే ఒకవైపు వేపేసుకోవచ్చని. ఈరోజు కొంచెం లేట్గా లేచామన్నమాట. ఎందుకంటే రాత్రి పిండి వంటలు చేసాం కదా, కాసేపు మాట్లాడుకుని పడుకునేసరికి లేట్ అయిపోయింది. అలానే రాత్రి అంతా పని చేసాం కదా, అలసిపోయాం అనమాట. ఉదయాన 9:30, 10 అలా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేయలేదు, ఫ్రెష్ అయ్యి జస్ట్ వంట చేసేస్తున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత వంట చేసిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేయాలన్నమాట. లేట్ అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుందని ఇవన్నీ మటన్ తెచ్చారనమాట. మటన్ నీట్గా కడిగేసి దీన్ని కుక్కర్ మీద వేసేసి వండడమే. ఆల్రెడీ మీకు ఎలా ఇది వండుకోవాలో మటన్ కర్రీ కూడా నేను చూపించాను కాబట్టి ఇప్పుడు కూడా జస్ట్ కుక్కర్లో పెట్టాను ఇలాగా. అలానే మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామని ఒకవైపు చికెన్ ఫ్రై చేస్తున్నాను, మరొక వైపు అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఆనియన్స్, మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, దానికోసం అనమాట. అలానే బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను. ఈలోపు చపాతీలు కూడా చేస్తాను అనమాట. వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, వీడియో తీసుకుంటూ చేయడానికి టైం కూడా లేదు, లేట్ అయిపోయింది కదా. ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ 11 వరకు పెట్టలేదు వాళ్ళకి, 1 అవర్లో గబగబా మటను ఇంకా చపాతీలు అయితే తయారు చేస్తారనమాట. ఇంక మళ్ళీ లంచ్ లేట్ అయిపోద్దేమో అనేసి రెండు ఒక పక్కన పెట్టేసి నేను అప్పుడు స్నానం చేసి పూజ చేసి వచ్చి అప్పుడు మిగతా వంట చేశాను. ఇంకొండి బియ్యం కూడా 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి కదా. మసాలాలన్నీ వేసేసి బాస్మతి రైస్ అయితే ఇలా నానబెట్టా. దమ్ బిర్యానీ కూడా ఎలా చేసుకోవాలో నేను చూపించాను అనమాట, అందుకే ఈ వీడియోలో చూపించలేదు. ఈ వీడియోలో అన్నీ కూడా షార్ట్ కట్లో చూపించాను అనమాట. షార్ట్ పెట్టడానికి పెద్ద వీడియో చేయడానికి చిన్నది అలా ఉన్నాయి, అందుకే 3 కలిపి ఒకే దాంట్లో సెట్ చేసి ఇలా అయితే పెట్టాను వీడియో. అలానే మనం ఇంకా వీక్లీ 2 వీడియోలో 1 వీడియోసే పెట్టుకుంటే బెటరు. రోజు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. నాకు కూడా వేరేగా పనులు ఉంటాయి కదా, ఇంకా దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అలానే మనం శారీస్ పెట్టాం కదా, అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఒక 5-6 శారీస్ మిగిలిపోయి అంతే. పర్వాలేదు, మనం స్టార్టింగ్లోనే కదా చేస్తున్నాం, అన్నీ బాగానే అవుతాయి. కాకపోతే యూట్యూబ్ వల్ల ఒక్క విషయం అయితే మంచిగా జరిగింది, మన శారీ బిజినెస్ అయితే కొంచెం బాగా అవుతుందన్నమాట. అంటే ఇది ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో బాగా క్లిక్ అయింది. ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ నుంచి నాకు ఎక్కువ ఆర్డర్స్ రావడం, వాళ్ళ నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావడం, బాగా ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడుతున్నారు అనమాట. కొనకపోయినా మంచి పని చేస్తున్నావు ఖాళీగా ఉండకుండా అనేసి కొంచెం సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అలానే మన యూట్యూబ్లోకి ఒక 1 మంత్ నుంచే కొత్తగా స్వర్ణలత గారు మన వీడియోస్ చూస్తున్నారనమాట. అలానే మన వీడియోస్ కూడా బాగా నచ్చుతాయంట, అన్ని వీడియోస్కి కామెంట్ చేస్తారు. అలానే మన దగ్గర శారీస్ తీసుకున్నారు, ఫుడ్ కూడా తీసుకున్నారు. అలానే మీరు చేయగలుగుతారు, ఏం కాదు, ఫస్ట్లో ఏదైనా కష్టంగానే ఉంటుందని ఎంకరేజ్ చేస్తారనమాట. నాకైతే బాగా అనిపించింది అది. ఇంకా అలాగ అయ్యిందనమాట మన యూట్యూబ్లో శారీ బిజినెస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే రోజు డ్రెస్సెస్ అయితే పెడతారనమాట, కాటన్ డ్రెస్సెస్. ఇప్పుడు రాబోయేది సమ్మర్ కదా, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పెడతాను ఇంకా నెక్స్ట్ వీడియోలో. అలానే వీక్లీ 2 వీడియోసే పెడతాను. మనం సాటర్డే రోజు క్లాతింగ్ పెడతాను కదా, అదొక వ్లాగ్ పెడతాను, నార్మల్గా ఒకటి పెడతాను అనమాట. కొన్ని మీతో మాట్లాడుతూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా చూపించా. లంచ్లో దమ్ బిర్యానీ చేశాను కదా, మా పెద్ద పాప ఓవర్ యాక్షన్ చేస్తుంది తినడానికి. మా చిన్న పాపకి ఉదయాన్ని తిన్నదే ఇంకా కడుపులో ఉంది మమ్మీ నేను తినలేను అంటుంది. ఇంకా మా ఆయనకి జ్వరం వచ్చిన సమయంగా తినలేపారు, ముగ్గురు అలా ఉన్నారనమాట. అంటే మార్నింగ్ మటన్ చపాతీ ఎఫెక్ట్ అనమాట. ఇంకా ఆ రోజు ఇంకే వీడియోలు తెలియదు, అక్కడితో ఆపేసాను. అప్పటికే చాలా పని అయిపోయింది కదా. ముక్కనుమ రోజు అనమాట, ముక్కనుమ రోజు పండగ అయిపోయింది, ఏం లేదు, కాసేపు టీవీ చూశారు. బ్లింకిట్ నుంచి నేను కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టుకుంటే బ్యాగ్ వచ్చిందనమాట. బ్లింకిట్ మీకు కనిపిస్తుంది కదా, అయితే దానిపైన మొత్తం ఇలా పిక్చర్స్ ఉంటే దానిపైన మా చిన్న పాప మొత్తం కలరింగ్ చేస్తుందనమాట, ఏం చేయాలో తెలియక. బాగుంది, మొత్తం అంతా కలరింగ్ చేసినాక చాలా అందంగా కనిపించింది అనమాట. ఏదో ఒకటి టీవీ చూడకుండా యాక్టివిటీ ఉంటే మంచిది కదని. ఇంకా లక్షవారం కాబట్టి ఆ రోజు ఏం వంటలు, నార్మల్ పప్పుచారు ఏవో చేసుకున్నాం. ఈవినింగ్ అయితే మాత్రం నేను కనుమ రోజు గారెలు వండుదాం కదా అనేసి గారెల పిండి తయారు చేసి పెట్టుకున్నాను. ఇంతలోపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గారెలు ఇంకా నాటుకోడి కూర వండారంట. అవి 2 పంపిస్తే అవి తినేసి ఈ పిండి దాచేసాను అనమాట ఫ్రిడ్జ్లో.
ఈ ముక్కడం రోజు తీసి ఈవినింగ్ వండేస్తున్నాను ఇలాగా. ఎందుకంటే ఈవినింగ్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. మూవీ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇదే డిన్నరు స్నాక్స్లా అయిపోద్ది. రైస్ అయితే అంత వేగంగా తినలేరు కదా అనేసి చక్కగా అయితే వడలు వేసేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మూవీ అయ్యి ఇంటికి వచ్చేసరికి 11:30 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ చేయమంటే చేయలేరు కదా. ఈ వడలు పెట్టామనుకోండి పని అయిపోద్ది. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ చేశాను అనమాట. అది కొంచెం మిగిలింది. అది చాలకపోతే కొంచెం మా ఇంట్లో టమాటా పచ్చడి నిలవ పచ్చడి ఉందన్నమాట. అవి ఇవి కలిపి తినేస్తే పని అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు ఏం వంట చేస్తాం, మళ్ళీ వచ్చి ఏం తింటాం అనేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏదో ఒకటి బయట తింటారు కదా, మరీ బయట ఫుడ్ ఎక్కువ తినొద్దు అనేసి కొంచెం ఇంటికాడ పెట్టేసి తీసుకుని వచ్చాను. అలానే మా ఇంటికి దగ్గరలో సినీమాక్స్ ఉందన్నమాట. అక్కడికి సినిమాకి వచ్చాము మేమందరం. చూడండి పీవీఆర్ మాల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీ ఉంది కదా, అదైతే బాగుందంట. ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది లేకుండా ఉందంట. ఇప్పుడు నార్మల్గా సినిమాలు ఏవైనా చూస్తే అంత మంచిగా ఉండట్లేదు కదా. ఇదైతే పిల్లలు అందరం వెళ్ళి చూడడానికి బాగుందంట. ఇంకా మేము ఎక్కడికైనా వచ్చామంటే ఒక అరగంట ముందే వచ్చేస్తాం అనమాట. సినిమాకి వెళ్ళినా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా టైంకి ముందే వచ్చి ఉంటాం. ఇగోండి ముందు సినిమా చూసిన వాళ్ళు అందరూ వస్తున్నారనమాట. ఈవిడ చూడండి ఎంత కష్టంతో సినిమాకి వచ్చి సినిమా చూసింది. వీల్ చైర్లో సినిమాకి వచ్చిందనమాట. ఎంత కష్టంతో ఎంత ఇష్టంగా వచ్చారో సినిమా. అసలు అలా ఉండాలి. చాలామంది యంగ్గా ఉన్నా కూడా సినిమాలకు వెళ్ళరు, షికార్లకు వెళ్ళరు, ఏమీ చేయరు కదా. ఇంకెక్కడ కొంతమంది అయితే ఊరు దాటి కూడా వెళ్ళరనమాట. 2-3 ఊర్లలో అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోతారు. ఇవి చూడండి. కానీ ఈవిడేదో చాలా పెద్ద పొలిటీషియనో లేదా సెలబ్రిటీ తాలూకా అవ్వచ్చు నాకు తెలిసి. గన్ మ్యాన్లు, బాడీ బిల్డర్స్ అందరూ ఉన్నారు. ఇంకా ఆవిడతో పాటు ఒక ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళ మనవలో పిల్లలు ఎవరో బాగా సెక్యూరిటీగా తీసుకొచ్చారు. సెక్యూరిటీగా మళ్ళీ తీసుకెళ్లారనమాట. మెట్ల పైన దింపడానికి ఒక స్టాండ్, ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి కారు ఎక్కించడానికి ఒక వీల్ చైర్ అన్నీ పట్టుకొని వెళ్ళారు. ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి. చుట్టుపక్కల ఏమనుకుంటారో, నాకు ఓపిక లేదు అలా ఏమనుకోలేదనమాట. చక్కగా వచ్చింది. ఎవరు చూసినా ఏం చేసినా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయిందనమాట. మేమైతే అక్కడ ఒక సినిమాది పిక్చర్ ఉంటే అక్కడ ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకొని సినిమాలోకి అయితే ఇలా వచ్చాం. చూడండి అందరికన్నా మేమే ఫస్ట్ వచ్చాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా అందరికన్నా మేమే ఫస్ట్ ఉంటాం. అంటే పిల్లలతో ముందు వెళ్తే బెటర్ అని చెప్పి అలాగ అలవాటు చేసుకుని అదే అలవాటు అయిపోయింది. ఇంకా ముక్కలం రోజు మూవీతో అయితే పండగ అయిపోయినట్టే మాది. ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.